పోయిన శనివారం అది నిన్న పోయిన ఆదివారం గుర్తుపెట్టుకోవాలి. వాక్యము హృదయంలో ఉంటుందా లేదా తెలుసుకోవడం. దేవుని వాక్యం సజీవమైనది, బలమైనది. అది వాడగలిగిన అభివృద్ధి కట్టం వంటిది. ప్రాణాత్మలో మురుగుల్లో దూసుకెళ్తూ ఉంటుంది. ఇంకా ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. వాక్యం ఉంచుకుంటే ఏ పాపం చేయలేము. హల్లెలూయా. వాక్యం లేకపోతే ఏదైనా చేయగలుగుతాం. అందుకే భక్తుని దావీదు అన్నాడు, నా హృదయంలో పాపం చేయకున్నట్లు, ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను అంటాడు. అందుకని దేవుని వాక్యం ఉంచుకుంటే ఏ పాపం చేయలేము. పాపం అంటే అన్ని పాపాలే. ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. మన కొరకు మనం చేసుకుని ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోయినా పాపం. కనుక అన్ని పాపాలు ఉన్నాయి, చాలా పాపాలు. క్షమించే పాపాలు ఉన్నాయి, క్షమించలేని పాపాలు ఉన్నాయి. ఏదేమైనా వాక్యం మనలో ఉంచుకుని ఆత్మీయతలో ఇక్కడ దినాల్లో బలపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, దేవుడు మనలను ఏ విషయంలో సంతోషపెడతాడు, ఏ విషయంలో సంతోషపడతాడు. దేవాదేవుడు మనలను చూసి ఏ విషయంలో ఆయన సంతోషపడతాడు అనే విషయాన్ని రాత్రి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అర్థమైందా? దేవుడు ఏ విషయంలో మనం చూసి సంతోషపడతాడు, దేవుడు ఏ విషయంలో మనం చూసి సంతోషపడతాడు. ఆయన సంతోషపెట్టే 3 విషయాలు అంటే ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపెట్టే రీతిలో మనం ఈ కడవ దినాల్లో ఉండాలి. ఆయన్ని మనం సంతోషపెడితే మనకు జీవితాంతరం సంతోషం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవితాంతరమే కాదు, యుగాలు కూడా సంతోషం ఉంటుంది. ఆ సంతోషం మనం పెట్టాలి. కనుక ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 33వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు. చదువుదామా? అపొస్తలుడు పౌలు గారు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 33. పెండ్లైన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. ఏంటంట? పెండ్లైన వాడు భార్యను ఎలా సంతోష పెట్టాలని లోక విషయమును బట్టి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీ కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రులై ఉంటకు ప్రభు విషయమైన కార్యం గురించి చింతించుదు గాని పెండ్లైనది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలని
లోకమ విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. చాలు, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, దగ్గర నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. లేఖనం మీది, ప్రజని వారిని మీరు మా దేవుడవు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో, మాతో, అందరితో, ఈ మైక్ శబ్దం అందరితో కూడా మీరు మాట్లాడమని యేసయ్య నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము దేవుడు ఏ విషయంలో మనం చూసి సంతోషపడతాడు అనే విషయాన్ని నేను మొదలు చెప్పాను. అయితే ఈ మాట పౌలు ఎందుకు రాసినట్టు, పెండ్లైన వాడు అంటే భర్త తన భార్యని ఎలా సంతోషపెట్టాలి అని లోక విషయం బట్టి చింతిస్తున్నట్టే, దుఃఖపడుతున్నాడు. నా భార్యని ఎట్లా సంతోషపెట్టాలి, ఆమెకి ఎటువంటి చీరలు కొనాలి, లేకపోతే ఎటువంటి ఆహారం తీసుకొచ్చి పెట్టాలి, ఆమెను ఏ విధంగా సంతోషపెట్టాలని లోక సంబంధంగా చింతించే వాళ్ళు భూలోకంలో చాలా మంది ఉన్నారు. అందరి చింత లోకం మీద అదే. భూషమైన చింత ఏంటంటే లోక విషయంలో చింతిస్తున్నారు. బిడ్డల్ని ఏ విధంగా సంతోషపెట్టాలి, భార్యని ఏ విధంగా సంతోషపెట్టాలి, బంధుమిత్రులను ఏ విధంగా సంతోషపెట్టాలి, మన ఇంటికి వచ్చిన చుట్టాలని మనం ఏ విధంగా సంతోషపెట్టాలి, మన స్నేహితులు ఎలా సంతోషపెట్టాలి. ఏమండి, ప్రతి ఒక్కరికి సంతోషపెట్టాలనే ఆలోచన లోక సంబంధంగా ఉంటుందా ఉండదా? చెప్పాలి, ఉంటుందా లేదా? ఈ వీటికే బంధువులు వచ్చారు, వాళ్ళు నేను ఎలా సంతోష పెడితే, నేనేం పెడితే వాళ్ళు సంతోషపడతారని నువ్వు ఏం చేస్తావు వాళ్ళ కొరకు అంటే, మన ఇంటి చుట్టాలకి ఏం చేస్తాం వాళ్ళ కొరకు, వాళ్ళు సంతోష పెట్టాలి. వాళ్ళు సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? మనము మంచి బిర్యానీ ఉండు, రొయ్యలు ఏపుడేసు, ఏమండి, లేకపోతే మంచి పెరుగు, లేకపోతే మంచి ఆహారం వాటికి తగ్గట్టుగా మనం పెడితే, వాళ్ళు మంచి ఆహారం పెట్టేవమ్మా, మంచి ఆహారం పెట్టారు పలాంటికి వెళ్తే చాలా సంతోషం అంట. సంతోషపడతా లేదా? మంచి భోజనం పెట్టి, ఏమండి మాట్లాడుతూ. ఒక్కో పెళ్ళిలో భోజనాలు బాగుంటాయి, ఒక్కో పెళ్ళిలో భోజనాలు బాగా, వాడికి ఏం సారం లక్షలు ఖర్చు పెట్టి కానీ భోజనం సరిలేదా అంటారా? భోజనం సరిగా ఒక్కో చోట అంటారు బ్రహ్మాండంగా ఉండే భోజనాలు, వాళ్ళ ఇంటికాడ భోజనాలు భలే ఉండి సంతోషపడతారు. వాళ్ళ ఇంటికాడ భోజనాలు సరిగ్గా లేవని చిచ్చి అంటారు అంటారా? అలాగే భూ సంబంధంగా భార్యను ఎలా సంతోషపెట్టాలని భర్త ఈ లోకపరంగా చింతిస్తున్నాడు. భార్య కూడా భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలని ఈ లోక విషయంగా ఆమె కూడా చింతించబడుతుంది. కానీ కన్యకైనా సరే ఆ మధ్యలో పెట్టాడు. ఆ నిలబెట్టంటే అటు భర్తకి ఇటు భార్యకి మధ్యలో పెట్టాడు కన్యక. ఈ కన్యక అంట శరీరమందును ఆత్మయందును పవిత్రులై ఉంటారు. పవిత్రులై ఉండటం వరకు ప్రభు విషయమై కార్యాలను గురించి చింతిస్తున్నారు. దేని గురించి? నేను పెళ్లి కాలేదు, నేను దేహమందు ఆత్మయందు ప్రభువుని సంతోషపెట్టాలి అని అనుకుంటాను. ఈ లోక సంబంధం ఎన్నో రకాల సంతోషాలు ఉన్నాయండి. వస్త్రాలు కొనుక్కుంటే సంతోషం, బంగారం కొనుక్కుంటే సంతోషం, డబ్బులు వస్తే సంతోషం అండి, అమ్మఒడి డబ్బులు వస్తే సంతోషం కదా, లోన్ వస్తే సంతోషం కదా, పింఛన్లు వస్తే సంతోషం కదా. ఎంతమంది ఎన్నో రకాల సంతోషాలు భూలోకంలో వస్తాయి. ఈ సంతోషాన్ని పెట్టేదెవరు? మనకి సంతోషం దేవుడే కదా. మరి దేవుడు మనం ఎలా సంతోష పెట్టాలి? ఏ విషయంలో సంతోష పెడితే, ఏ విషయంలో మనం ఆయన్ని సంతోష పెడితే ఆయన సంతోషపడతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణం నొందుట
మరణం నొందుట చేత నాకు ఏమాత్రం సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బతుకుటయే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఏ సంతోషం అంట? దుష్టుడు మరణం నొందుట చేత ఆయనకి సంతోషం నిద్దంటారా? నిద్దంటారా? ఏసై చెప్తున్నా, దుష్టుడు మరణం ముందుట చేత నాకు ఏమాత్రము సంతోషం కలిగిద్దా? లేదు. ఆ దుష్టుడు తన ప్రవర్తన దిద్దుకుంటే, ఆ ప్రవర్తన దిద్దుకుంటే దేవుడు సంతోషపడతాడు. దుష్టుడు ఎవరు చెప్పాలి? దుష్టుడు ఎవరు? దేవుని దగ్గర నుంచి తొలిపోయిన వాడు దుష్టుడు. ఈ దుష్టుడు వేసినప్పుడు లోకం మీదకి వచ్చి పగ తెచ్చుకుంటున్నాడు. ఎవరి మీద పగ తెచ్చుకుంటున్నాడు? దేవుని మీద పగ తెచ్చుకున్న వరకు దేవుడిని పోసుకున్న బిడ్డలందరినీ తన వశువులో చేసుకున్నాడు, తన వశాన్ని చేసుకుంటాడు. వశువు చేసుకున్న కనుక ఇప్పుడు మరణమవుతున్నాడు దుష్టుడు. ఎంత చెప్పినా కూడా, ఎంత వాక్యం చెప్పినా కూడా తన ప్రవర్తన దిద్దుకాట్లేదు. మన ప్రవర్తన దిద్దుకాట్లేదు. దిద్దుకోవాలి, మన ప్రవర్తన దిద్దుకోవాలి. వాక్యము మనం దిద్దుతుంది. బళ్ళోకి వెళ్తే మాస్టర్ గారు పలక మీద బల్బం పెట్టి పిల్లడు చెయ్యి బట్టి ఏ విధంగా దిద్దిస్తాడో, అలాగే మనం కూడా ఈ పరిశుద్ధుని మందిరంలోకి వచ్చాం కనుక ఈ మందిరంలో కూడా మనని ఆయన దిద్దుతాడు. మనం దిద్దటానికి అంటే మన బ్రతుకుని, మన ప్రవర్తనను, మన బుద్ధిని దిద్ది మనను మంచి స్థాయిలో ఉంచడానికి, మనం చూసే సంతోషపడటానికి దేవుడు మనం దిద్దుతాడు. అందుకే దుష్టుడు మరణం నొందుట చేత నాకు ఏమాత్రము సంతోషమా లేదు, కానీ దుష్టుడు తన ప్రవర్తన దిద్దుకుంటే నాకు సంతోషం అంట. సంతోషం ఎంత గొప్ప మాట అండి. ప్రవర్తన దిద్దుకుంటున్నాం, ఈరోజు ప్రభువుని నమ్ముకున్నాం. యోహాను సువార్త 5:18 యోహాను పత్రిక, యోహాను పత్రిక మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 5:18 మాట మీకు చెబుతాను. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు? పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు కనుక. అయ్యా కొంచెం నేను వెళ్ళి నిద్రపోయేటట్టుగా ఉన్నట్టుగా చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు అర్థమైన రీతిగా దేవుడు బోధిస్తున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసి ఇక్కడ అంటాడు, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేస్తాడా? దేవుని మూలం పుట్టమంటే ఏంటి? నమ్మి బాప్తిసం పొందడమే దేవుని మూలంగా పుట్టినవాడు. అందుకే ఒకడు నీటి మూలముగా ఆత్మలుగా జన్మించిన వాడికి ఆ పరలోక రాజ్యం ఉన్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎప్పుడు పాపం చేయడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోలేకపోవాలి. ఇక్కడ అనుకుంటారు దుష్టుడు మరణం దుట్ట చేత నాకు ఏమాత్రమో సంతోషం లేదు, కానీ దుష్టుడు తన ప్రవర్తన మార్చుకుంటే, దిద్దుకుంటే అది నాకు సంతోషం. మనం ఒకప్పుడు దుష్టుడి చేతిలో ఉన్నవాళ్ళం మనందరం లేవా? మనందరం దుష్టుడి చేతిలో ఉన్నాం. దుష్టుడి చేతిలో ఉన్నాం. దుష్టుడు మనం ఎట్ట ఆడించాలంటే అట్ట ఆడించాడు. వాడు ఎట్ట ఆడమంటే అట్ట ఆడాం. దేనికి వెళ్ళమని దానికి వెళ్ళిపోయింది. సినిమాలేంటి, షికారులేంటి, కళ్ళు సారా బ్రాందీలేంటి, బూతులేంటి, పాపాలేంటి, ఎన్నో రకాలుగా విచ్చరుడిగా ఈ దేహంతో ఎన్నో పాపాలు విచ్చరుడిగా చేసి దేవుని తెలుసుకున్నాక ఏం చేయాలంటే మనం అవన్నీ మానుకున్నాము. సోదరు చెప్పండి, మానుకున్నాం లేదా? మాట్లాడుతున్నాం. మానుకున్న తర్వాత మనం దేవుల్లో కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు మనం చూసి దేవుడు వేస్తాడు, సంతోషపడతాడు. ఇప్పుడు ఈ వ్యక్తి అనుకుంటాడు, ఇప్పుడు ఈ పాపం చెడు కనుక దేవుని మూలం పుట్టుడు ఏదైనా భద్రం చేసుకుంటాడు, తన జీవితాన్ని భద్రం చేసుకుంటాడు. మన ఇంట్లో సామాను ఏ విధంగా భద్రం చేసుకుంటాము, మన డబ్బులు జేబుల్లో ఎంత భద్రంగా దాచుకుంటాము.
మనం వెళ్తున్న ప్రయాణంలో ఎంత భద్రంగా ఉంటాం, భద్రం చేసుకుంటాం కదా. అలా భద్రం చేసుకుంటే దుష్టుడు ఇక మనల్ని కొడతాడా? నేను మీ వైపు చూస్తాను, ఇలాంటి చూస్తాను, మీ వైపు చూస్తాను. దుష్టుడు ఏమాత్రమో కొట్టడు. ఎందుకని? మనం భద్రం చేసుకుంటాం ఈ పాపం చేయకుండా. యేసేపు పాపం చేయకుండా భద్రం చేసుకోమంటేగా. దుష్టుడికి అతను ముట్టలేదు కనుక యేసేపు గొప్ప రాజు అయిపోయాడు. అయ్యాడా లేదా? అలాగే మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? మన ప్రవర్తన మార్చుకున్నాం కదా. మన ప్రవర్తన మార్చుకుని దేవుని సన్నిధికి వచ్చాం కదా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుల్లో మనం జాగ్రత్తగా ఉంటే, వాక్యం విని జాగ్రత్తగా ఉంటే దుష్టుడు మనని ముట్టడు. ఇప్పుడు దుష్టుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? వీళ్ళు ముట్టేస్తున్నాడు. ఎవరిని? మనం ముట్టడు. ఎందుకంటే కొద్ది కాలం జాగ్రత్తగా చూసుకున్నాం, మనం భద్రంగా ఉన్నాం. కొంతకాలం విశ్వాసం అయినా భద్రంగా ఉన్నాం. ఆలోచించాలి, భద్రంగా ఉన్నాం. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ భద్రాన్ని పోగొట్టుకోగానే దుష్టుడు మనల్ని ఆవరించేసి ఇప్పుడు మళ్ళీ మనం మొదటి స్థితి వచ్చేసింది. ఏ స్థితి వచ్చేసింది? మొదటి స్థితి మొదట అబద్ధాలు ఆడటం అన్నట్టుగా మళ్ళీ అబద్ధాలు ఆడటం, బూతులు ఆడినట్టుగా మళ్ళీ బూతులు ఆడటం, సినిమాలు చూసినట్టుగా మళ్ళీ సినిమాలు చూస్తున్నాం, సీరియల్ చూసినట్టుగా మళ్ళీ సీరియల్ చూస్తున్నాం. అవునా కాదా? మొదటి చేతులు ఆడినట్టుగా మళ్ళా చేతులు ఆడుకుంటున్నాం. అవునా కాదు? ఎంత చెప్పినా భద్రం చేసుకోవట్లేదు, దిద్దుకోవట్లేదు. దుష్టుడు ముట్టేస్తాడు. దుష్టుడు ముట్టాడు కనుక ఇప్పుడు ఈ దుష్టత్వం మనం చచ్చిపోతే దేవుడు దుఃఖపడతాడు. ఇప్పుడు దుఃఖపడి పనిచేస్తున్నారా విశ్వాసులు? దేవుడు సంతోషపడి పనిచేస్తున్నారా? చాలా జాగ్రత్తగా వాక్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకో. నువ్వు బూతులాడేవనుకో, నువ్వు దేవుని సంతోషపెడుతుంది పోయింది, దేవుని దుఃఖపెడుతుంది. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, దేవుడు దుఃఖపడుతున్నాడు, ఆయన సంతోషపెడతాడు. నువ్వు శత్రువులు ఆడుతున్నావు, దేవుడు దుఃఖపరుస్తున్నావు, ఆయన నేను చూసి సంతోషపడతాడు. నువ్వు ఎవరు సంతోషపెట్టాలి? నీ భర్తను సంతోషపెట్టాలని నీకు ఎంత లోకం మీద విచారం ఉందో, లేకపోతే నీ భార్యను సంతోషపెట్టాలని లోకం మీద నీకు ఎంత విచారం ఉందో, దుఃఖం ఉందో, నువ్వు దేవుడు సంతోషపెట్టడానికి విచారం కలిగి ఉంటే, దుఃఖం కలిగి ఉంటే దేవుడు నీ జన్మలు నీకు సంతోషిస్తాడు. కానీ ఆ సంతోషం మనము పోగొట్టు. ఎందుకంటే ఆయన దుఃఖపడితే మనకు ఆశీర్వాదం రాదు, ఆయన సంతోషపెడితే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఈనాడు చాలా మందికి ఎన్నిసార్లు ఎంత బాధ చేసినా బాధ ఎట్టున్నారు. కానీ బయటికి వెళ్తే, ఒక ఫంక్షన్కి వెళ్తే చేతులు, ఒక పెళ్ళికి వెళ్తే చేతులు, నలిగేత్తానికి వెళ్తే చేతులు, పెద్ద పిల్లలు ఆడపిల్లలు, పెద్ద మనుషులు అయితే చేతులు. ఏమండి? ఎక్కడ పడితే అక్కడ చేతులు. ఎవరండి ఆడేది? ఎవరండి? అన్నిలా విశ్వాసం. ఏమండి? నన్ను మాట అంటున్నారు. ఏమన్నారు చూసిరా? ఇమ్మానుయేలు ప్రార్థన మందిరంలో చేతులు ఆడేది, ఇస్సాకు దగ్గరికి వెళ్ళే వాళ్ళే చేతులు ఆడేది అని అంటున్నారు. అంటే నేను చేతులు ఆడమని చెబుతున్నాను ఎవరికన్నా? అమ్మా, చేతులు ఆడమని చెబుతున్నానా? మీరు చేసే పనికి చెడ్డ పేరు నాకు వస్తుంది. నేను దుఃఖపడుతున్నా, నాకు దుఃఖం కలుగుతుంది, దేవుడు దుఃఖిస్తున్నాడు. దేవుని ఎలా సంతోషపెట్టగలుగుతున్నావు మనము? దేవుడు సంతోషపెడుతున్నావా? దెయ్యాన్ని సంతోషపెడుతున్నావా? ఆ మొదటి దాన్ని మళ్ళీ నువ్వు సంతోష పెడుతున్నావు. ఒకప్పుడు మారు మనసు లేనప్పుడు, బాప్తిసం లేనప్పుడు మనం ఇచ్చరుడు ఏ విధంగా తిరిగాము, వాక్యమని భయపడి మారు మనసు బాప్తిసం పొంది కొద్దికాలం చక్కగా క్రమంగా సాగాము, దేవుని సంతోష పెట్టాము. మనం పాపం చేయకుండా మనం భద్రం చేసుకున్నాము. ఇప్పుడు భద్రం వల్ల పోయి వదిలేసి ఇప్పుడు వేసామంటే ఇక మళ్ళీ దుష్టాంగతిని వెళ్ళిపోయి. అందుకే పోలంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును అని. ఇప్పుడు మంచి నడవడి చెరిపోవడానికి కారణం ఏంటంటే దుష్ట సాంగత్యంలో వెళ్ళిపోయి శత్రువులు ఆడుతూ మనకి. ఏమండి? అనుభవం కలిగిన కాళ్ళు ఎరగొట్టి, ఏమండి మా కాళ్ళు ఎరగొట్టుకుని, ఏమండి
ఈపులు కాల్చుకుని రకరకాలుగా ఒళ్ళంతా గుద్దు కాటం, ఇచ్చు కాటం, గిల్లు కాటం, గూరు కాటం. ఏంటండి ఈ చేతులు? ఎక్కడుందండి? ఈ అన్నిలో లేదు ఈ చేతులు, అన్ని జనాంగం లేదు ఈ చేతులు. ఎందుకు ఈ చేతులు? ఈ చేతులాడేగా సంసోను 2 కళ్ళు పోగొట్టుకున్నాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఆ దావను గుడి కింద పడి చచ్చిపోయి శత్రులాడే కదండి. ఎంత చెప్పినా కూడా నువ్వు ఎవరు సంతోష పెడుతున్నావు? ఎవరు సంతోష పెడుతున్నావు? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు. ఆ దుష్టుడు సంతోష పెడుతున్నావా? దేవుణ్ణి సంతోష పెడుతున్నావా? నువ్వు మొదటిలాగానే మన సీరియల్ చదువుతున్నావు, సినిమాలు చదువుతున్నావు, బూతులు ఆడుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, నీ ఇష్టానుసారం చేతులు ఆడుతున్నావు, తిరుగుతున్నావే. ఇది ఏమాత్రం దేవునికి ఇష్టమేనంటావా? దీనిలో మనం మరణించేవనుకో ఆయన దుఃఖమే కానీ ఆయన సంతోషం ఉందా? దీనిలో మరణిస్తాం, ఆయన దుఃఖమే కానీ సంతోషం ఉంది కదా. ఆయన సంతోషం లేకపోతే మనం అడగలుగుతాం? అగ్ని ఆరని పురుగు స్థలానికి వెళ్ళిపోతాం కదా. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే యేసుక్రీస్తు ప్రవక్త చెప్తున్నాడు, ఇశ్రాయేలు చెప్తున్నాడు, దుష్టుడు మరణం ముందుకు చేత నాకేమాత్రం సంతోషం లేదు, కానీ అతని ప్రవర్తన దిద్దుకుంటే నేను సంతోషపడతాను. దేవుని సంతోషపెట్టే వారికి ఉండాలి. స్తోత్రం చెప్పండి. లోకాన్ని సంతోషపెట్టేదానికి ఉండకూడదు, లోకాన్ని సంతోషపెట్టేదానికి ఉండకూడదు. భూ సంబంధంగా నీ బిడ్డలు సంతోషపెట్టాలని రాత్రి మగలు కష్టపడుతున్నావు, నీ భార్యను సంతోషపెట్టాలని రాత్రి మగలు కష్టపడుతున్నావు, నీ భర్తను సంతోషపెట్టాలని నువ్వు రాత్రి మగలు కష్టపడుతున్నావు, అనేక విషయాల్లో నువ్వు సంతోషపడుతున్నావు. కానీ అసలు దేవుడు సంతోషపెడుతున్నావా? ఆయన సంతోష పెడితే ఆ సంతోషం మనకి ఎప్పుడు. అందుకే భక్తుడు పాడాడు, సంతోషము ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని. సంతోషము ఎక్కడ సమాధానమెచట నాకు దొరికేనని. జనులందరి అడిగాను, జగమంతా వెదిగాను, జనులందరి అడిగాను, జగమంతా వెదిగాను, చివరకది నీలోని కనుగొన్నాను. అయ్యా చివరకది నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. పాటలు ఎంత కమ్మగా ఉన్నాయి, ఆ భావాలు ఎంత బాగుంది. సంతోషం ఎక్కడ దొరికిందా? యేసయ్య దగ్గర తప్పి ఎక్కడ సంతోషం దొరకదు. ఆయన ఇచ్చే సంతోషం అది ఎప్పుడు మన సంతోషం. ఆ సంతోషం మనం రావాలంటే మన ప్రవర్తన మనము దిద్దు కావాలి. ఇప్పుడు ఉదాహరణగా మేము చూపుతున్నాం కొన్ని మాట. ఇప్పుడు అమ్మాయి రాత్రి నా ప్రశ్న ఏమడికి చెప్పాము చెప్పు. ఇప్పుడు మనము దేవుని పెట్టలేం కదా, మన విగ్రహాలను పెట్టింది తినకూడదు. అది తెచ్చి మన పిల్లలు కూడా పెట్టకూడదు. ఆమె సంతోష పెట్టాలని ఎవరిని? మన యజమానుని, లేకపోతే మన యజమానురాళ్ళని సంతోష పెట్టాలని మనం తీసుకుపోతాడు, బాధపడతారు. యజమాని గారు నాయకుడు ఎదర నాయకుడు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇళ్లలో పనులకి వెళ్ళినా, లేకపోతే ఒక ఆశా దగ్గర పనికి వెళ్ళినా, లేకపోతే ఒక నాయకుడు అంటే తిరిగినా, ఒక నాయకుడు అంటే తిరిగినా ఎట్లా ఉంటుందంటే వాళ్ళు పెట్టింది మనం తినకపోతే వాళ్ళు మనం చూసి బాధపడతారు. వాళ్ళు బాధపడితే మనకు జీతాలు రావు, లేకపోతే మనకు పనికి పిలవు అని కొంతమంది వాళ్ళని సంతోష పెడతానికి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారు. అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. దేవుడు చూసి చేస్తాడు. ఇప్పుడు దుఃఖపడతాడు. మనం వాళ్ళ దగ్గర ఏం తెలియదు కట్టుకోవాలి. ఎందుకంటే మనం రక్షించబడ్డ వాళ్ళని, మనం ఒకప్పుడు విగ్రహార్థులని రక్షించబడ్డా కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని మానస్తానికి
మన వాక్యం వాళ్ళకి బోధించాలి. ఎలా బోధించాలి? నేను ఒకప్పుడు ఎన్నో రకాలుగా తిరిగాను, ఎన్నో రకాలు జీవించాను. నీ అనుభవ సాక్ష్యం చెప్పాలి. మనం ఏం చేయాలి? అధికారుల దగ్గర ఉన్నా, రైతుల దగ్గర ఉన్నా, యజమానుల దగ్గర ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, నీ పరిస్థితి మొదటి స్థితిని చెప్పి అటువంటి స్థితి నుంచి నన్ను దేవుడు ఈరోజు మార్చి నన్ను ఈ స్థితిలో క్షేమ స్థితిలో ఉంచాడు కనుక ఆ దేవుని నమ్ముకుంటే మీకు క్షేమం కలుగుతుంది అని మనం చెప్పాలి. కానీ వాళ్ళలోకి మనము వాళ్ళ అనుభవంలోకి మనం వెళ్ళకూడదు. మన అనుభవం మనం తీసుకురాలి, కానీ వాళ్ళ అనుభవంలోకి మనము వెళ్ళకూడదు. ఒకవేళ పిల్లలు వాళ్ళు తినకపోతే వద్దనుకుంటాం, వదిలేసేయి. ఆయన కోసం పని దొరికింది. హల్లెలూయా. నేను 17 సంవత్సరాలు ఒక రైతు కింద కాన్వెంట్ కింద పిల్లలు దొరికింది. ఆయన జయచంద్ర గారు, మాకా జయచంద్ర గారు గుర్కాలంక ఆయన బాలోచనే కదా వచ్చాను. 17 సంవత్సరాలు ఏకజీజు 17 సంవత్సరాలు అక్కడ చేశాను. వాళ్ళ ఇంట్లో పనులు చేశాను. ఎన్ని చేసినా వాళ్ళు పెట్టింది మాత్రం తినేవాళ్ళు. ఏంటి అక్కయ్య ఏం తినవేంటంటే, నేను తిన్నాను. ఎందుకు తినవు? నేను ప్రభువు నమ్ముకున్నాను. ప్రభు నమ్ముకుని తినకూడదా? తినకూడదా? మా దేవుడు గొప్పడు కదా? మీ దేవుడు గొప్పడు కాదు. మీ దేవుడు నేను తిన్నాను. ఎందుకని? ఎక్కువ అడిగి చెప్పేవాడు, నేను తిన్నాను, క్రైస్తవులు కనుక నేను తిన్నాను. ఇటువంటి పక్ష జరిగిన సరే వాళ్ళు ప్రేమతో పెట్టినంత చూసేవాడు క్రైస్తవులు. నేను మాత్రం మొత్తంటున్నాను, పని చేసి ఇంటికి వచ్చేసాను. నేను స్తోత్రాల్లో వాళ్ళు బాధపడుతున్నారని, వాళ్ళు బాధపడుతున్న మనం తిన్నామనుకో, మనం ఏమవుతామంటే అపవిత్రులు అయిపోవటమే కాదు, మనం ఏమవుతుందో తెలుసా? దేవుని దుఃఖపరచడం. ఆయన దుఃఖపరచమంటే ఆయన సంతోషపడితే వాళ్ళే మన దగ్గర పడతారు. దేవుని స్తోత్రాల్లో కనుక ఎందుకు తినకూడదో నేను మాట చెబుతాను. కొరింథీ రాసిన మొదటి పత్రికలో నేను చెబుతాను. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ చెప్పడం సమయం లేదు. కానీ నేను ఒక మాట మీకు చెబుతాను. ఎందుకు తినకూడదో మీకు చెబుతాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు చెబుతున్నమాట. 10వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. మొదటి కొరింథీ రాసిన 10:16. అది మనము దీవించు ఆచరవశమునకు త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరం ఆ యొక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలు చూడుడి, బలి అర్పించు వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. కారు కాదు, కారా. ఇక నేను చెప్పున్నది ఏమనగా, విగ్రహ అర్పితములో ఏమైనా ఉన్నదైనను, విగ్రహములలో ఏమైనా చెప్పేదనా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవుని కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోని తిని దయ్యం పాత్రలోని కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొంద నేరరు. ప్రభువునకు రోషము పుట్టించడమా ఆయన కంటే మనము బలవంతులమా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ
ఈ విగ్రహార్థకులు దేనికి అర్పిస్తున్నారు? దేవునికా దెయ్యానికా? అది తిన్నాం అనుకో మనం కూడా దెయ్యాలు అయిపోవాలి, లేకపోతే మన పిల్లలు కూడా దయ్యాలు అయిపోవాలి. ఇప్పుడు వాళ్ళని సంతోష పెట్టకూడదు, మనం స్ట్రిక్ట్గా ఉండాలి. మనం ఎవరివి? రాజు బిడ్డలు. రాజు బిడ్డలు రాజుగానే ఉండాలి. మనకొద్దు నేను తినవండి, ఒకప్పుడు మాకు తెలియనప్పుడు తిన్నాం, కానీ ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం, మేము ప్రభువు బిడ్డలు, మాకు ఏది అవసరం వాళ్ళకి పని చేయటం, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవటమే. కానీ మనం వాళ్ళ దాంట్లో విగ్రహాలు పైపింద విగ్రహాలు దానికి ఉంటే దాన్ని మనము జోలికి వెళ్ళకూడదు. అందుకంటాడు, చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పారిపోండి, ఆ జోలికి వెళ్ళము, అక్కడ విగ్రహాలకు దూరంగా పారిపోమంట. చాలా విషయాలను విగ్రహాల గురించి. అందుకని మనము ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పగలే శక్తి ఉంటే నేను విగ్రహాల గురించి అన్నీ రాసేస్తాను, రెఫరెన్స్లను రాసేస్తాను. అర్థమైందా? రాసేస్తాను శుభ్రంగా ఎన్ని ఎత్తుకెళ్ళి బైబుల్ చదివి బైబుల్ ఎత్తుకెళ్ళచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బట్టి ఆయన మార్చమా, లేకపోతే నీ జీతాన్ని వదిలిపెట్టి రావటమా? అంతే. నీ ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేయటమా, లేకపోతే నిన్ను బట్టి అతను కూడా వాళ్ళు కూడా మారటమా? అందుకే మనం దేవుని సంతోషపెట్టాలి కానీ మనుషుల్ని సంతోషపెట్టకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే మనం ఎవరు సంతోష పెడుతున్నాం? ఇప్పుడు దెయ్యాలని సంతోష పెడుతున్నాం. మన ప్రవర్తన మళ్ళీ ఏమైపోయిందంటే దిద్దుకాట మానేసేసి, నువ్వు బట్ట గుంచితే మురిగిపోయింది, బాగుంటుంది. బట్ట గుంచుకుని అట్టకుంటే రోజు మురుగు పట్టిపోయింది. ఏమైపోయింది? తెల్లది నలుపైపోయింది. అట్టకి ఇప్పుడు ఏమవుతుందంటే దిద్దుకాటలేదు, జీవితాలు మళ్ళీ మార్పు వచ్చేస్తుంది. అందుకే మనం చూసి దేవుడు చాటుకు ఏడుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి అట్టగా ఏడ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం చూసి ఏడుస్తున్నాడు. మనం అబద్ధమాడిని ఆయన ఏడుస్తాడు, మనం దొంగతనం చేసినా ఆయన ఏడుస్తాడు, మనం చేతుల్లాడినా ఆయన ఏడుస్తాడు, మనం తప్పు చేసినా ఆయన ఏడుస్తాడు, గంటల తరబడి సీరియల్ చూస్తున్నా ఆయన ఏడుస్తాడు, గంటల తరబడి సినిమాలు చూసినా ఆయన ఏడుస్తాడు, గంటల తరబడి ఆన్లైన్లతో చెడు మాటలు చెప్పుకున్నా ఏడుస్తాడు. మనం అటువంటి వాటికి మనం చోటు ఇవ్వకుండా దేవుని సంతోషపెడితే నీ కలిగే దేవుని తర్వాత చెబుతాను. చాలా సబ్జెక్టు నేను ఇప్పటికి ముగిచేస్తున్నాను. ఈరోజు చెప్పిన విషయాన్ని గమనించి, ఎందుకంటే టైము మరి 9:30 దాటింది కనుక ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. కనుక మనము ఎలా సంతోషపెట్టాలి? దేవుడు ఏ విషయంలో సంతోషపడతాడు? ఆయన మనం ఎలా సంతోషపెట్టాలంటే మన ప్రవర్తన దిద్దుకుంటే ఆయన సంతోషపడతాడు. ఇది పాయింట్. అర్థమైందా? రోజు గుడికాయలు ఎప్పుడు నేను నూతనంగా సేవ చేసేటప్పుడు నన్ను సంఘంలో వచ్చిన విశ్వాసులు అన్నారు, ఏంటి తినకూడదు అంటావేంటి? తినొచ్చు అన్నారు. నేను స్పష్టంగా భయం లేకుండా చెప్పేశాను. బైబిల్ తీసుకుని వాక్యం చెబుతున్నారు, పాస్టర్ ఈ మాట సంఘంలో అన్నాం, మేమందరం విన్నాం, అదే బేడి చెబితే కొడతారు నిన్న అంటే మా దేవుడు దెయ్యాలా, మీ దేవుడు గొప్పోడు అంటారని కొడతారని. వాళ్ళు కొట్టినా చంపినా ఉన్నది ఉన్నట్టుగా బోధించాల్సిందే. హల్లెలూయా. బోధించాల్సిందే. 115వ కీర్తన మొత్తం చదువు. 115 కీర్తనలు అన్నీ ఉన్నాయి. వాటి కళ్ళుండి చూడవు, చెవులు నిలవు, మూగు నోరుండి మాట్లాడవు, కాళ్ళు నడవని అన్నీ ఉన్నాయి. వాటిని చేయవారు, వాటిని పూజించే వారందరూ కూడా వాటి వంటి వారు అంటాడు. హల్లెలూయా. 106వ కీర్తనలు అంటాడు, వారు విగ్రహములకు పూజ చేసి అవి వారికి బిడ్డలను బలిగా అర్పించారంటాడు. అయ్యా 115వ కీర్తన చూడండి. 115వ కీర్తన చూడండి. 4వ వచనం. మనం కూడా ఒకప్పుడు అవన్నీ చేసిన వాళ్ళమేగా. ఎండి బంగారు వస్తువులు విగ్రహాలు చేసుకుని తీసుకొచ్చుకుని మెడలో వేసుకున్నాం, మొల్ల వేసుకున్నాం, ఏళ్ళ పెట్టుకోలేదా? ఎండి బంగారాలు దేవుని విగ్రహాలు చేసుకుని ఇళ్ళలో పెట్టుకుని పూజించే మనందరం పూజించిన వాళ్ళమే. మనం పుట్టు క్రైస్తవమా చెప్పండి? ఒకప్పుడు మనం కూడా వాళ్ళ తెల్లవాళ్ళ దేవుడు
వాళ్ళు అమెరికా దేవుడు మన దేవుడు కాదని, మన సాంప్రదాయం పొగట్టకూడదని మనం ఎన్నో చేసినాడు. కానీ సృష్టికర్త ఆ దేవుని సంగతి తెలుసుకున్న తర్వాత ఆయన దేవుడు మనల్ని మార్చాడు. ఒక వ్యక్తి మార్పు రావాలంటే రాగమన రావాలి, డబ్బన్న పోవాలి. దేవుడి దగ్గరికి వచ్చి తీవ్రత చెప్పండి. యేసు వారి దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలి, రాగమన రావాలి. రాగం వస్తే ఎన్ని చోట్ల రాగం తగ్గిపోతే ఎడపోతారు ఆరికే చెప్పాలి. రాగం వచ్చినాడు ఎన్ని డబ్బులని ఖర్చు పెడతాడు, అన్ని ఆస్తులన్నీ అయిపోతాయి, అన్నీ అయిపోయి అన్ని తిరిగిన తర్వాత గుళ్ళు గోపురాలను తిరిగి అన్ని అవదేసిన తర్వాత కోనూపురుతున్నప్పుడు ఎడపోతాడంటే దేవుని తిరిగి పోతాడు. అయ్యా ఏసై బతికిస్తాడయ్యా, బతికిస్తాడా? ఆయన బతికిస్తా ఆయన నమ్ముకుంటామయ్యా, బతికిస్తాడు రండి అని ఆడికి వచ్చినాక ఏసిన ఆయన ప్రార్థన చేస్తే వేసిన ఆయన నామంలో వాళ్ళు బతికితే అన్నప్పుడు, అయ్యా ఒకప్పుడు మేము చనిపోయే స్థితిలో రాగాలు వస్తే దేవుడు మమ్మల్ని, ఏ దేవుడు మమ్మల్ని బతికించలేదు, మేము పూజించిన దేవుళ్ళన్నీ మమ్మల్ని బతికించలేదు, కానీ ఏసయ్య మమ్మల్ని స్వస్థపతి బతికించే సాక్షి చెబుతారు. డబ్బు అన్నా పోవాలి. డబ్బు అంటే ఏంటి? డబ్బు ఆడటం అంటే ఏంటి? డబ్బు ఉన్న వాళ్ళు కన్ను మినుగా తిరుగుతాడు. డబ్బు అంతా అయిపోవాలి, ఆస్తులన్నీ అయిపోవాలి. అంటే ఎన్ని అయిపోయినాక బెకర్ అయిపోయి దరిద్రవుతాడు చూడు, దిక్కులేని అవుతాడు చూడు, అప్పుడు వస్తాడు దేవుడి దగ్గర. అందుకే మన ఊరినే రాలా దేవుడి దగ్గరికి. ఎట్ట వచ్చా? నా డబ్బు అయిపోయానా వచ్చాం, రాగం అయినా వచ్చాం. ఇది మనం వచ్చాం కనుక అందుకని ఏది మనకి లేదు. అందుకే పై వచ్చిన ఏమన్నాడు? పై వచ్చిన 115 కీర్తన 10 పై వచ్చిన మీ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మా దేవుడు ఆకాశమంత ఉన్నాడు. మా దేవుడు అన్నాడు ఆకాశం. ఆ దేవుడే మరి అందరిని కలగజేసిన దేవుడు, సృష్టి యావత్తు కలగజేసిన దేవుడు. ఆయన కావాలంటే ఓ బైబిల్ కొరికెళ్ళి ఇవ్వండి, చదువుకండి, ఈ బైబిల్ చదవండి మీరు అని చెప్పి ఇవ్వండి. బైబిల్ చదివితే వాళ్ళకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చదివితే అసలు అర్థమైపోయింది వాళ్ళు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకని వాళ్ళలో మనం పాలు పొందకూడదు. వాళ్ళలో పాలు పొందితే ఏమవుతుందో చూడండి. 106వ కీర్తన 36వ వచనం. ఏమైపోయినంట? గురి ఆయన మరియు దయ్యాలంటే అయ్యాగా, దయ్యాలు బలర్పించారు. చాలు ఇంకేంది? ఇట్లాంటి ఎన్నో ఉండి పరిశుభ్రంలో నీ దేవుడు రాసిట్టి పెట్టాడు. అందుకని మనం ఎవరు సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. దేవుని సంతోషపెడితే కలిగే మేలు దేవుని చిత్రమైతే రేపు పగలు పునరుద్ధాన దినం చెప్పుకుందాం. హల్లెలూయా. ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి, ఆ పాయింట్ తర్వాత చెప్పుకుందాం. ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే అర్థం చేసుకుంటే ఇప్పుడు ఏం చెప్పాను మీకు ఏమర్థమైంది? ఇప్పుడు భర్త భార్యని పెళ్ళైన వాడు ఏం చేస్తాడు? భార్యని ఎలా సంతోషపెట్టాలని ఈ లోకమందు చింతిస్తున్నాడు. భర్త పెళ్ళైన స్త్రీ ఏం చెప్తుంది? భర్తను ఎలా సంతోషపెట్టాలని ఈ లోకమందు చింతిస్తుంది. ఎందుకు? సంతోషపెట్టాలి నా భర్తని, సంతోషపెట్టాలి నా భార్యని, సంతోషపెట్టాలి నా బిడ్డల్ని, సంతోషపెట్టాలి నా తల్లిదండ్రుల్ని, సంతోషపెట్టాలి నా స్నేహితుల్ని, సంతోషపెట్టాలి నా రక్త సంబంధులను అని లోక సంబంధంగా సంతోషం చూస్తున్నారు, కానీ దేవుని సంతోషం చూడలేదు. మరి దేవుడు ఏ విషయంలో సంతోషపెడతాడంటే దుష్టుడుగా మరణించడం ఆయన సంతోషం లేదు. ఆ దుష్ట ప్రవర్తన దిద్దుకుంటే ఆయన సంతోషపడతాడు. అందుకే లోకాసు వార్త 15 చెప్పిన మాట ఏంటంటే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం కంటే ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో ఎక్కువ సంతోషం అంటాడు. చూడండి, అక్కర్లేదు 99 మంది కలుగు సంతోషం కంటే మారు మనసు ఒక పాపి విషయం పరలోకమందు ఎక్కువ సంతోషం. అంటే ఇప్పుడు ఎక్కడ సంతోషం ఉంది? ఇప్పుడు పరలోక సంతోషం ఉందా, భూలోక సంతోషం ఉందా? భూలోక సంతోషం తాత్కాలికమే, పరలోక సంతోషం మన జీవితకాలం అంతా ఉండదు కాక. అందుకే దావీదయ్య అన్న మాట ఏంటంటే నేను బ్రతుకు దినములన్నిట నా ఎంట ఏమవుతుందంట? కృపాక్షేమములే నా ఎంట వచ్చును. అంటే కృపాక్షేమలు ఎంట వస్తే దావీదు జీవితానికి అంత సంతోషమే, అవునా కదా? మన జీవితంలో కూడా మన బ్రతుకాలం అంతా నా వెంట కృపాక్షేమలు వచ్చును గాక నువ్వు అనుకో. నా వెంటే కృపాక్షేమలు వచ్చును గాక అని నువ్వు ఆమె చెప్పు. నీ ఎమ్మటి ఏమవుతుంది చెప్పండి? కృపాక్షేమ వస్తుంది.
కానీ కొందరమ్మంటే ఏమవుతున్నాయని తెలుసా, వాళ్ళమ్మంటే పాపాలు వెళ్తున్నాయి. వాళ్ళకంటే ముందు వెళ్తున్నాయంట పాపాలు. తిమోతి రాసిన పత్రికలు రాసిడమ్మా, పాపాలు వెళ్తే కొంతమంది ముందు, వెనకాల వస్తాయి పాపం. కనుక పాపం కాదు మనంటే కృపాక్షేమం రావాలి. ఆ కృపాక్షేమం ఉన్న మనిషికి దేవుడు సంతోషపెట్టాడు కనుక దావీదు దేవుడు సంతోషపెట్టాడు కనుక దావీదుకి ఎప్పుడు కృపాక్షేమాలు వచ్చినవి. అందుకే ఆ వంశం ఇప్పుడు కాదు, యుగ యుగాలు ఉండే వంశంగా దేవుడు తీర్చిదిద్దాడు. దావీదు వంశం ఇప్పుడు కొంది, ఇంకా యుగ యుగాలు కూడా ఆ వంశం ఉంటుంది. దావీదు వంశం, దావీదు గోత్రం నుంచి యేసు ప్రభు వచ్చాడు. ఆయనే సింహాసనం. ఇప్పుడు దావీదు కుమారుడు అనగా యేసుక్రీస్తు వారే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనే పరిపాలన చేస్తుంది. మనం ఆ వంశంలో ఉన్నామనుకో, మనకి ఎప్పుడు సంతోషమే. ఆ సంతోషం దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నీకు వాక్యం అర్థమైతే నువ్వు మోకరించి, నువ్వు రక్షించబడిన తర్వాత మళ్ళా లోకంలో పనులు చేసి ఉంటే నువ్వు దేవుని దుఃఖపరిచేవని తెలిస్తే ఇప్పుడే నువ్వు మార్పు చెంది మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నాకు తెలియక లేకపోతే తెలుసు నేను దుఃఖపెట్టినని ఈరోజు నాకు ఈ వాక్యం నాకు తెలియపరిచుకుంటాను, నన్ను క్షమించాయి. నిన్ను దుఃఖపెడితే నా కుటుంబానికి ఏమాత్రం ఆశీర్వాదం రాదు, నా జీవితానికి ఆశీర్వాదం రాదు, నాకు ఎప్పుడు సంతోషం ఉండదు. కానీ నిన్ను సంతోషపెట్టే పని నేను చేస్తే నా కుటుంబానికి సంతోషం, నా జీవితం అంతా సంతోషమేనయ్యా, నన్ను క్షమించాయి, నా ప్రవర్తన దిద్దుకుంటానయ్యా అని మోకరించి ప్రార్థన చేస్తావా? దేవుడిని సంతోషపరుస్తావా? లోకాన్ని సంతోషపరుస్తావా? ఎవరు సంతోషపడతారు? ఎవరు సంతోషపరుస్తావు? ఈ లోక సంబంధమైన యజమాను సంతోషపరుస్తావా? పరలోకం నుండి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరగా రాబోతున్నాడే, ఆయన సంతోషపడతావా? ఈ రాత్రి నువ్వు నీకు నీవే నిర్ణయించుకుని ప్రార్థన చేయి. దేవుడు దీవించుగాక. అందరు తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన లేఖనించు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన. మరి గారు ఉన్నారు బయట, మానవమ్మ చిన్న ప్రార్థన మరి గారు చేస్తున్నాం. నాయన బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కడవ దినాల్లో ప్రభు నాయన మిమ్మల్ని సంతోషపెట్టి మీ యొద్దన్న ఆశ్రయాలు దీవులు మా సంఘంలో పెట్టులు మేమందరం పొందుకోవాలయ్యా. అయ్యా ఈ మైకుతలు ఎంతమంది వాళ్ళు కూడా పొందుకోవాలయ్యా. అందరూ నాయన మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ఉంటే వరకే మీరు పరలోకం నుంచి భూలోకానికి వచ్చేవయ్యా. యేసయ్య మీరు వచ్చారు, మీ పని ముగించారు, మరి తిరిగి వెళ్ళిపోయారు, త్వరగా రాబోతున్నారయ్యా. మీరు అక్కడ దినాల్లో నాయన మిమ్మల్ని సంతోషపెట్టే పనులు మేము చేస్తే, మా ప్రవర్తన మేము దిద్దుకుంటే మమ్మల్ని సంతోషపడతావు కనుక ఆ సంతోషం బట్టి మాకున్న వ్యాధులు, బాధలు, సమస్యలు, ఎరుకులు, ఇబ్బందులను కూడా తొలగిస్తావయ్యా. ఏదని ఇస్తావయ్యా. అందుకే నా యందు మీరును నీ యందు నా మాటలు నిలిచినప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, అది నేను మీకు ఇస్తానన్నావు నాయన. ఇవాళ బిడ్డలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారని, సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వివాహం కాని బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, మానసికమైన సమస్యలతో బాధపడుతున్న ఉన్నారు, కుటుంబ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు అయ్యా. అయ్యా అయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న ఉన్నారయ్యా. ఎన్నో రకరకాల సమస్యలతో జీవిస్తున్న కారణం ఏంటంటే మిమ్మల్ని సంతోషపెట్టడం, దుఃఖపెట్టడం అంటే మాకు ఈ గతి లేకపోతే ఈ పద్ధతి, ఈ బలహీనతలు మాకు వచ్చినాయి చెప్తున్నాం ప్రభు. మిమ్మల్ని సంతోషపెడితే ఎన్ని మీరు తొలగించేస్తారయ్యా. మీరు తొలగిస్తారు. అందుకని నా ఐగుప్తులో ఉన్న ప్రతి రోగం మీ మీద రాకుండా నేను తప్పిస్తాను. యెహోవా నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పావు నాయన. అటు ప్రభు మాకు అందరూ దయచేయి నాయన. మేము నాయన మిమ్మల్ని సంతోషపెట్టే వారికి ఉండాలి. ఆ మిగిలిన సబ్జెక్ట్ కూడా మీ చిత్తమైతే రేపు ఉదయకాలం ధారాళంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజలకు అర్థం అవ్వాలి ప్రభు, ఇతరులకు ఎలా బోధించాలో, వాళ్ళు కూడా ఎలా చెప్పాలో, వాళ్ళకు కూడా తగిన ఓర్పు, నేర్పు, జ్ఞానం దయచేసి ఆత్మీయులు ఎదిగే బిడ్డలుగా చేయి నాయన. అల్లరితో కూడిన ఆటపాటలకు, చతురులకి, నాటికేటికి బిడ్డలు పోకుండా, లోక సంబంధాన్ని నువ్వు సంతోషపెట్టకుండా నాయన మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి వారం నాయన భోజనాన్ని సిద్ధపరుస్తున్నారయ్యా. అయ్యా వారి గుప్పులు ఎప్పి వాళ్ళు కష్టపడి కష్టార్జితం నుంచి డబ్బు తీసుకొచ్చి ఇచ్చారయ్యా. అయ్యా ప్రతి వారం తీసుకొచ్చి ఇస్తున్నారయ్యా. వారి కష్టాన్ని బట్టి వారికి నాయన నిరంతర దయచే ప్రభు. అయ్యా ఆదివారం పూట ప్రభు వారు డబ్బులు ఇస్తున్నారు, కష్టపడి వండి నాయన పెడుతున్నారయ్యా.
అందరూ తృప్తిగా తినేస్తున్నాను ప్రభు. కనుక నాయన ఆ కుటుంబాలను దీవించయ్యా. మీ పరిచయంలో పాలు పొందిన కుటుంబాలను దీవించి వారి కుటుంబాల రక్షణ, వారి కుటుంబాలకు ఆనందం, వారి కుటుంబాలు సంతోషం, సమాధానం, నెమ్మది ఆయన దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు. అందరూ మీ పరిచయం చేస్తూ ముందు కొనసాగే భాగ్యం దయచేయి ఆయన. ఈరోజు విశ్రాంతి దినం, ఇది పరిశుద్ధ దినం అని తెలిసి కూడా చాలామంది మీ స్థితిగా రాక రేపు పొద్దున అందరూ స్థితిగా సహాయం చేయండి. మంచి వాతావరణం మాకు దయచేయ ప్రభు. ఎండలు విపరీతంగా అవుతున్నాయి ప్రభు. ఈ ఎండల వల్ల వడగాలి వల్ల నాయన ఎంతోమంది బాధపడుతున్నారు నాయన. అయ్యా తండ్రి, మా పితరులు అన్నాడు కాపాడే కదా, మేఘస్తంభాలు అగ్ని స్తంభాలు అట్లా మనందరినీ కాపాడి వడగాలు తగ్గించి అయ్యా మంచిగా నాయన ఉండడానికి ఒక దయచేయండి. అనేక మంది రక్షణ పొందడానికి సహాయం చేయండి. మా గ్రామంలో ఇంకా నశించిపోతున్న ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా రక్షించయ్యా. అయ్యో ఇప్పుడు తిరిగి ఎడగలపోతున్న అందరూ తోడుకోండి. మీ చిత్తం అయితే ఈ రాత్రి అందరికి మంచి నిద్ర, మంచి కాళ్ళు ఇచ్చి ఉదయకాలని స్థుతిస్తూ నేను దేవుని సంధికి 9:30కే నీ దేవుని సంధికి వెళ్ళాలి, దేవుని సంధికి కూర్చుని నేను ఆయన కనపడాలి, ఆయన లెక్కలో నేను ఉండాలని ఆసక్తి ప్రతి ఒక్క బిడ్డ దయచేసి దీవించు నాయన. మేమందరం మళ్ళీ మీ చిత్తం రేపు ఉదయకాలం కలుసుకుని మిమ్మల్ని గణపరుచుకుని మీ మాటలు మేము నీకు ఆత్మీయ మేలు పొందుకొని సంతోషపరిచి మిమ్మల్ని దీవులు పొందునే భాగ్యం మాకు అందరూ దయచేయండి. యేసయ్య శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మైన సహవాసము సహాయం చూడొచ్చిన అందరికీ నీ సకల పరిశుద్ధులు దేవుడు సదాకాలం మన తోడుగా ఉండి ఆయన సంతోషపెట్టి ప్రవర్తన దిద్దుకునే భాగ్యం దేవుడు మన దయచేయను గాక. ఆమేన్. సంపూర్ణ అందరికి వందనాలమ్మా, వందనాలయ్యా, వందనాలమ్మా.